హరిప్రియ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. సూర్యుడు ప్రత్యక్ష దేవుడు అంటారు, భగవంతుడు అంటారు కదండి, నారాయణమూర్తి అంటారు. అసలు సూర్యుడు అంటేనే ప్రత్యక్ష దేవుడు మానవాళికి. కానీ సూర్యుడిని నవగ్రహాల్లో ఒక గ్రహంగా ఎందుకు భావిస్తారు? చంద్రుడిని కూడా ఎందుకంటారు? తప్పకుండా, చాలా చక్కని ప్రశ్న. అయితే మన ఖగోళ శాస్త్రంలో మనకి ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, ఇందాక మీరన్నట్టే ప్రత్యక్ష దైవము అని, ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత, అగ్నికి సమానమైన శక్తి కలిగిన వాడు, అగ్నికి ప్రత్యామ్నాయమైన వాడు. అయితే చంద్రుడు మనఃకారకుడు. చంద్రుడు చల్లదనాన్ని ఇస్తాడు, అది మన మనసు మీద ప్రేరేపితం అవుతుంది. అంటే ఖగోళ శాస్త్రంలో, ఎక్స్క్లూజివ్ జ్యోతిష శాస్త్రంలో సూర్యుడు భగవానుడు ఆరోగ్యానికి సంబంధించినటువంటి, అంటే మానవాళికి, జీవజాలానికి తప్పనిసరిగా ఆరోగ్యం కావాలి. అవునండి, సూర్యుడు రాకపోతే మనకి అసలు శక్తి ఏమి ఉండదు. అసలు సూర్యుడు కాసేపు ఎండలో ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుంది. సమ్మర్ లో సంగతి కాదు, ఎక్కడైనా సూర్యుడికి ఉండే ప్రత్యేకత. అవును, సమ్మర్ లో కూడా, వేసవి కాలంలో కూడా ఉదయమే సూర్యకిరణాలు మన మీద పడితే ఎంతో మంచిది అంటారు. అవును, అవునండి. అయితే ఈ ఖగోళంలో మనకి 7 గ్రహాలే లెక్కలోకి తీసుకుంటాము. రాహు కేతువులు ఛాయాగ్రహాలు. ఛాయాగ్రహాలంటే దానికి ముందుకు ఒక చిన్న కథ ఉంటుంది, ఆ కథ తర్వాత చెప్తాను. అయితే ఇప్పుడు చంద్రుడు మనఃకారకుడు. మనఃకారకుడు అని ఎందుకు చెప్పామంటే మనస్సుని ఉల్లాసపరిచేవాడు, చల్లదనాన్ని ఇచ్చేవాడు. అంటే ఎప్పుడు ఎంతసేపు మనం వేడే జీవకోటి భరించడం కష్టం కదా. అవునండి, దానికి తగ్గ చల్లదనం కావాలి కదా. అవును, దానికోసము చంద్రుడిని, సాయంత్రం చీకటి పడగానే చంద్రుడు వస్తే, వెన్నెలను చూస్తే చల్లటి గాలి వస్తూ ఉంటే ఎంత ప్రశాంతత, ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఉంటుంది. ఆ ఆనందము, ఆ తృప్తి రాదు కదండి. రాదు. అయితే ఇవి 7 గ్రహాలుగానే ముందుగా పరిగణించారు. ఈ చంద్రుడు మాతృకారకుడు. అంటే తల్లి చల్లగా ఉంటుంది, తండ్రి వేడిగా ఉంటారంటారు. తల్లి, చంద్రుడు మాతృకారకుడు. మన జాతక చక్రంలో మాతృస్థానము చంద్రుడు అధిపతి. మాతృస్థానానికి చంద్రుడు అధిపతి. సూర్యుడేమో తండ్రి స్థానానికి అధిపతి. సూర్యుడు తండ్రి స్థానానికి అధిపతి. అయితే చంద్రుణ్ణి మనము భూమికి ఉపగ్రహంగా అంటాము. అంటే గ్రహాల రీత్యా మనం చంద్రుణ్ణి భూమికి ఉపగ్రహము, అంటే శాటిలైట్గా అంటారు. శాటిలైట్ వేరు, ప్లానెట్ వేరు. అవునండి, అవును. అయితే గ్రహము అంటే అర్థం ఏంటంటే చెరించేది, తిరిగేది, అనుభవాన్ని ఇచ్చేది. అంటే మనకి జీవకోటికి ప్రసాదించేది, జీవకోటికి ఏదైనా కానీ ప్రసాదించేది గ్రహము అంటారు. గ్రహం చరించడం అనమాట. అయితే ఈ ఒక్కొక్క గ్రహము యొక్క ఒక్కొక్క ఫలితము దేని మీద ఉంటుంది అనే అంశాన్ని తీసుకుంటే, సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు, ఆరోగ్య ప్రదాత, నేత్ర సంబంధితమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు, కళ్ళకి సంబంధించి. చంద్రుడు మనసుకు సంబంధించిన ఆరోగ్యాన్ని ఇస్తాడు. అయితే ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకత ఉండడంతో పాటు ఈ గ్రహాలన్నీ మనుషుల మీద, దేశం మీద, కాలం మీద, జీవకోటి మీద, నేచర్ మీద వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తుంటాయి. చాలా విశిష్టమైన ప్రాముఖ్యత మనకి జ్యోతిష శాస్త్రంలో ఈ ఖగోళంలో ఉండే గ్రహాలకి ఆపాదించబడింది. అయితే వీటి యొక్క ప్రభావము ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ చరిస్తూ ఉంటాయి. ఇందాక మన గ్రహము అంటే చలనము కలిగినవి అని చెప్పుకున్నాం. అవునండి. అంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రాశికి వీటి యొక్క చలనాలు ప్రారంభమవుతాయి. ఎప్పుడైతే ఆ చలనాలు ప్రారంభమయ్యాయో మనకి వాటి యొక్క ప్రభావము మన మీద, ప్రకృతి మీద కూడా ఉంటుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. అమావాస్య, పౌర్ణములప్పుడు మీరు వినే ఉంటారు, సముద్రం పొంగుతూ ఆటుపోట్లకు వస్తుందంట. మరి సముద్రానికి ఎందుకు అది వచ్చింది? మనుషుల మీద కూడా కొంచెం ప్రభావం వేరుగా ఉంటుంది. అమావాస్య వస్తుంది, వీడికి ఏదో తిక్కొచ్చింది అంటే అమావాస్య అంటే చంద్రుడు కనపడని స్థితి. అప్పుడు చంద్రుడు కనపడడు కాబట్టి, మనఃకారకుడు కాబట్టి చంద్రుడు ఆ సమయంలో కనపడ్డు కాబట్టి మనుషుల మీద, ఈ మిగతా
అంతా ప్రకృతి మీద కూడా గ్రహాల ప్రభావము ఉంటుందన్నమాట. ప్రకృతి మీద కూడా, మరి ఈ సముద్రం కూడా ప్రకృతిలో భాగమే కదా. సముద్రం కూడా ప్రకృతిలో భాగమే కదా. మరి చెట్లు చేమలు కూడా ప్రకృతిలో భాగమే కదా. అవునండి. మరి వాటి మీద కూడా వీటి యొక్క ప్రభావం కనబడుతుంది కదా. అవును కదా. అది అయితే ఈ ప్రభావాలతో పాటు ఒక్కొక్కసారి మనకే ఏమనిపిస్తుంది, పొద్దున్నంతా ఉల్లాసంగా ఉంటాము, ఏదో ఒక సమయంలో మనసు బాధపడుతుంది. అసలు మనసు ఏంటి, బాధపడడం ఏంటి? కరెక్ట్. మనసు ఎక్కడుంది తెలియదు. చూపించండి. గుండె అయితే తెలుసు, కాలేయం, లివర్ ఎక్కడుంది, కిడ్నీ ఎక్కడుంది అని తెలుసు, మనసు ఎక్కడున్నది కానీ కోతిలాగా గెంతుతూ ఉంటది. అది బాధపడడం ఏంటి? నిజమే కదా. పొద్దునంతా బాగానే ఉన్నాము, మరి ఒక్క సమయంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నా మనసు బాగాలేదు, బాధపడుతోంది, నా మనసు దెబ్బతింది. ఇవన్నీ మనకి ఎక్కడ కనిపిస్తోంది అంటే వీటి యొక్క ప్రభావము మన జాతకంలో చంద్రుడి ఇన్ఫ్లుయెన్స్ వల్ల కనబడుతుంది. చంద్రుడి వలన చంద్రుడు మనకి సంబంధించిన వాడు కదా. అంటే చంద్రుడు ప్రతి 2.5 రోజులకి ఒక్కసారి భ్రమణం చెందుతుంటాడు, అంటే నడుస్తూ ఉంటాడు. మనకి 2 రోజులు బాగుంటుంది, 3వ రోజుకి వచ్చేటప్పటికి వాళ్ళు ఏంటన్నా మూడు బాగాలేదు. మూడు అంటే ఏంటి, మనసు అంటే ఏంటి, దాని స్థానం ఎక్కడ అంటే బుర్ర దగ్గర లేకపోతే ఇక్కడ, దాని స్థానం ఎక్కడుంది? అవును కదా, దానికి స్థానం. అవును, ఎక్కడుందంటారు? దానికి స్థానమే లేదు, కానీ అదే ఆడిస్తూ ఉంటుంది, అదే అరుస్తుంటుంది. అంటే మన మనసులో, మన శరీరంలో మన అంతరాత్మ మనసు, దాని మీద ఈ ప్రభావం పడుతుంది. అంతరాత్మలో మీకు ఇంకా ఒక దగ్గరగా ఒక సూచన చెప్తాను. చెప్పండి. ఎట్లా అంటే మనకి ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మన అంతరాత్మ హెచ్చరిస్తుంటుందా? కొన్ని పనులు చేయొద్దని చెప్తూ ఉంటుంది, వద్దు, ఎందుకు వచ్చింది అనుకుంటా, అది ఎక్కడి నుంచి చేద్దాం అనుకుంటాం. అవును, మనసు అంటే ఎక్కడుంది తెలీదు. అంటే మన అంతరాత్మ బుద్ధి చేత ప్రేరేపించబడుతుంది. బుద్ధి ఎక్కడుంది? బుర్రలో ఉందంటారా? అది స్కల్ కదా. అమ్మో, ఇవన్నీ చాలా ఆలోచించాల్సిన విషయాలే. అది స్కల్ కదా, మెదడు కదా. అవును కదా. బుద్ధి ఎక్కడుందంటారు? బుద్ధి ఎక్కడ ఉంది అంటే జ్ఞానము. ఎగ్జాక్ట్లీ. అంటే మనకి జ్ఞానం అనేది పలానా చోట ఉంది, అదేది ఒక చోట ఒక అవయవం కాదు, ఒక చోట ఉండడానికి కాదు. అది మనకి మన అంతర్లీనంగా మనకి హెచ్చరిస్తూ ఉంటుంది. అదే బుద్ధి, అదే మనస్సు. జ్ఞానమే అంటారు మనసు కూడా. మరి మనం ఒక్కొక్కసారి అంటుంటాం కదా, ఏం నీకు బుర్ర బుద్ధి లేదా, జ్ఞానం లేదా అంటాము. అవునవును, అది ఎక్కడుంది? అవును, అది లేకపోతేనే కదా ఆ మనసు చేసేది. అదే కదా. అమ్మ బాబో, ఇదేదో రాక్షసుడు ప్రాణాలు ఎక్కడో చిలకలో దాసినట్టుగా ఈ మన మనస్సు అనేది ఇన్ని ఇంద్రియాల్లో ఇలా నడిపిస్తుంది అనమాట. అదనమాట. అమ్మ బాబు, ఇంత ఇన్డెప్త్ సబ్జెక్ట్ ఉంది. అయితే దాని తర్వాత కానీ ఈ 2 ప్రధానమైనవి. ప్రత్యేకంగా ఈ మన మనసు, మన ఆరోగ్యం ఉంటేనే మిగతా గ్రహాల యొక్క పనితనాన్ని కానీ ప్రభావాన్ని కానీ మనం తీసుకోగలుగుతాము. ఏంటి ఒక్కసారి చెప్పండి. ఈ 2 ప్రధానమైనది. ఒక జీవికి కానీ ఒక ప్రాణికి కానీ. ఏ 2? ఆరోగ్యము, మనస్సు. ఆరోగ్యము, మనస్సు అంటే జ్ఞానం అంటే బుద్ధి. ఈ 2 లేకపోతే మనకి ఏం అనుభవిస్తున్నామో ఏం తెలుస్తుంది, మనకి ఏ బాధ ఎలా తెలుస్తుంది? అవును కదా. అది ఈ 2 ప్రధాన పాత్ర వహిస్తాయన్నమాట. చాలా చక్కగా వివరించారండి. నమస్తే అమ్మా.